సో మొదటి కీర్తన ఏ కీర్తనకైతే పైన సూపర్ స్క్రిప్ట్ అంటే ఎవరు రాశారో రాయబడలేదో ఎక్కువ శాతం బైబిల్ పండితుల ఆలోచన ఏంటంటే దావీదు గారే రాసి ఉండొచ్చేమో అనే ఆలోచన. సరే, ఎవరు రాసినా సరే మనకి ఇబ్బంది ఏం లేదు. దేవుడు రాంచిన కీర్తనలు. మొదటి కీర్తన ఈ 150 కీర్తనకి, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథం అంతటికి, లేకపోతే సువార్త అంతటికి ఒక సమ్మరీ, అంటే ఒక క్లుప్తంగా టూకీగా చెప్తే ఎలా చెప్పగలం అంటే మొదటి కీర్తన ద్వారా చెప్పగలం. సో మొదటి కీర్తన మనలో చాలామందికి కంఠస్థం వచ్చని, బైహార్ట్ వచ్చని అనుకుంటున్నాను. మొదటి కీర్తన ఒకటి, 23వ కీర్తన ఒకటి. సో ఇలాంటి కొన్ని వాక్యాలు రావాలి మనకి. ధన్యతలు, మత్తయి సువార్తల 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ఉన్న కనీసం ధన్యతలు, బియాటిట్యూడ్స్ అవన్నీ రావాలి. సో ఇలాంటి కొన్ని ముఖ్యమైన వచనాలు మనకి కంఠస్థం రావాలి, బైహార్ట్ రావాలి. సరే, మొదటి కీర్తన బైబిల్ అంతటికి, సువార్త అంతటికి, లేకపోతే దేవుని వాక్యాన్ని అంతటికి ఒక విధంగా చెప్పాలంటే ఒక క్లుప్తంగా రాయబడిన వాక్యం అన్నమాట. అంటే ఒక సమ్మరీ. ఇక్కడ అంటే మన లోకంలో ఎన్నో మార్గాలు ఉంటాయి. అన్ని మార్గాలు అక్కడికే చేరుస్తాయి. లేకపోతే రకరకాల మార్గాల ద్వారా, రకరకాల పద్ధతుల ద్వారా, లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి దీవెన కానీ సంతోషం కానీ వస్తుంది అని లోకరీతిగా మాట్లాడుకుంటారు. కానీ దేవుడి విషయంలో మాత్రం, అంటే దేవుడు మాత్రం, బైబిల్ మాత్రం అలా చెప్పదు. ఒట్టి రెండే ఆప్షన్స్, రెండే మార్గాలు. ఒకటేమో నిత్య జీవం మార్గం, ఒకటేమో నాశనానికి నడిపించే మార్గం. సో రెండే ఆప్షన్స్, నీతిమంతుడు లేకపోతే దుష్టుడు. రెండే ఆప్షన్స్ ఇస్తుంది. రెండే మనకి, అంటే చూస్ చేసుకోవటానికి, ఎన్నిక చేసుకోవటానికి రెండే మార్గాలు మనకి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది కదా, 13-14 వచనాలు తెలుగులో, ఇంగ్లీష్లో కూడా అవే వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. సో రెండే ద్వారాలు, లేకపోతే రెండే మార్గాలు అంతే. ఇంకా వేరే మధ్యలో మార్గం, లేకపోతే అన్ని మార్గాలు అటే చేరుస్తాయి, ఏ మార్గంలో వెళ్ళినా అక్కడికి వెళ్తామని అట్లా లేదు. ఈ రెండు ఆపోజిట్ మార్గాలు అన్నమాట, రెండు వ్యత్యాసమైన మార్గాలు. వెళ్తే కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తాం, అంటే మనం చేరాల్సిన చోటుకి వెళ్తాం. లేదంటే ఏకదం ఉల్టా డైరెక్షన్, అంటే వ్యత్యాసమైన డైరెక్షన్లోకి, వ్యత్యాసమైన ఏమంటాం, డైరెక్షన్ ఏమంటాం తెలుగులో, సడన్గా దిశగా వెళ్ళిపోతాం. వ్యతిరేకమైన దిశగా వెళ్తాం, వ్యతిరేక దిశగా వెళ్తాం. ఇప్పుడు సూర్యాపేట వెళ్ళాలంటే ఇటు వెళ్ళాల్సింది, ఇటు వెళ్ళామంటే సూర్యాపేట వెళ్ళాం, అటే వెళ్ళిపోతాం, ఇంకా బొంబాయి వెళ్ళిపోతాం అంతే. సో రెండే మార్గాలు దేవుడు మనకి ఇచ్చారు. సో ఆ రెండు మార్గాలు ఇక్కడ చెప్తున్నారు యేసుప్రభు వారు. ఏ మార్గం అంటే ఇరుకు మార్గం, అంటే గల్లీ అనుకోండి, ఒకటేమో ఔటర్ రింగ్ రోడ్ అనుకోండి. సో ఔటర్ రింగ్ రోడ్ మీద ఎక్కువ వాహనాలు పడతాయి, ఎక్కువ మంది వెళ్ళొచ్చు, ఎక్కువ మంది వెళ్ళటానికి ఇష్టపడతారు. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళొచ్చు, ఫాస్ట్గా వెళ్ళొచ్చు, 120 స్పీడ్లో వెళ్ళొచ్చు. గల్లీలో వెళ్ళాలంటే చాలా తక్కువ మంది ఇష్టపడతారు గల్లీలో వెళ్తానికి, అంటే సందులో వెళ్ళాలంటే ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్లు ఉండొచ్చు, కొద్దిగా జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి. కానీ ఇంకొక విధంగా చూస్తే, స్లోగా వెళ్తున్నాం అనుకోండి, ఇరుగ్గా ఉందనుకోండి, ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి, యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి. జాగ్రత్తగా వెళ్తాం, స్లోగా వెళ్తాం. అదే హైవే మీద వెళ్ళారనుకోండి, బాగానే ఉంటుంది, వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది. ఒక్క సెకండ్, ఒక్క క్షణం కొద్దిగా కాన్సన్ట్రేషన్, అంటే మన ధ్యాస అటు ఇటు వెళ్ళిందనుకోండి, అంతే, వెళ్ళిపోతాం పైకి. సో అలాంటి మార్గం, అంటే రెండు మార్గాలే మనకి ఇస్తున్నారు. సంకుచితమైన మార్గం అంటే ఇరుకు ద్వారం, లేకపోతే విశాలమైన ద్వారం, అంటే ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే గల్లీ.
అంతే. గల్లీలో వెళ్తే నిదానంగా వెళ్ళినా, కొద్దిగా ఇరుగ్గా ఉన్నా, కొద్దిగా కష్టంగా ఉన్నా చక్కగా సేఫ్గా అంటే మనం క్షేమంగా చేరుతాం ఇంటికి. లేట్ అయినా ఒక గంట అయినా సరే. అదే హైవే మీద వెళ్తే ఫాస్ట్గా వెళ్తాం, కానీ ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. సో అది యేసు ప్రభు వారు చెప్తున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ కూడా అట్లాగే రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు, రెండే మార్గాలు ఇస్తున్నారు, నీతిమంతుడు, దుష్టుడు. సో ఏది మనం కావాలో మనం కోరుకోవాలి, అంతేగాని మధ్యలో రకం సాధ్యం కాదు. మధ్యలో రకం దేవుడు ఒప్పుకోరు, నీతిమంతుడు లేకపోతే దుష్టుడు. ఈ కీర్తనలో మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అయితే మొదటి వచనంలో ప్రోగ్రెషన్ అంటారు కదా, అంటే ఒక మెట్టు ఫస్ట్ ఏమో నడవటం, దుష్టుల మార్గంలో నడవటం, తర్వాత పాపుల మార్గంలో నిలవటం, నడిచేలల్లా ఆగిపోవటం, తర్వాత మళ్ళీ ఇంకా ముందడుగులో కూర్చోవటం, అంటే అపహాసకులు కూర్చోవటం. సో అలా ప్రోగ్రెషన్ అంటారు. ఒక విధంగా ఆలోచన చేస్తే మనం ఉల్టా తీసుకుంటే, అంటే ఫస్ట్ అపహాసకులతో కూర్చోవటం స్టార్ట్ చేసాం అనుకోండి. అపహాసకులు అంటే ఎక్కిరిచ్చేవాళ్ళు, ఉట్టిగా వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్స్ పాస్ చేసేవాళ్ళు, వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా, లేకపోతే మెల్లిగా కొద్దిగా దూషించడం. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత పాపంలోకి వెళ్తాం. వీళ్ళతో కూర్చుంటే మెల్లగా పాపులతోటి నడవటం స్టార్ట్ చేస్తాం, నిలవటం స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇంకా పాపులతోటి ఎక్కువ సాంగత్యం చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అది దుష్టత్వం. సో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే దుష్టులు అంటే ఎవరు, ఏంటి డెఫినేషన్, అంటే దుష్టులు అంటే ఎవరు, ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి అనేది మనకి 10వ కీర్తనలో చాలా బాగా కనిపిస్తుంది. 10వ కీర్తన సామ్ 10 2వ వచనం నుంచి దుష్టుల గురించి, దుష్టుడు ఏంటి, దుష్టులు ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు అనేది 10వ కీర్తనలో 2వ వచనం నుంచి రాసింది. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. దుష్టుడు అంటే ఎవరు అంటే ఉన్నాడు, గర్విష్ఠుడు అంటే దుష్టులు కందరికి బాగా గర్వం ఎక్కువ ఉంటుంది. గర్వం ఉందంటే దుష్టుడు అయ్యే ఆ ఫేజ్లో ఉన్నామేమో, ఆ ప్రాసెస్లో ఉన్నారేమో, జాగ్రత్తగా ఉండాలి మనం. సో గర్వం ఉందంటే దుష్టుడికి గర్వం ఉంటుంది, మనకి గర్వం ఉందంటే దుష్టులుగా మారిపోతాం. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. 3వ వచనంలో దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, అంటే వాళ్ళు చేసే ఆలోచనను బట్టి, అంటే పనికిమాలిన ఆలోచనలు, దుష్టమైన ఆలోచనను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద గర్వంగా ఫీల్ అవుతారు. ఈ రోజుల్లో నడిచేది అదే ట్రెండ్ కదా. ఎంత దుర్మార్గం చేసి అది గొప్పగా చెప్పుకుంటే అది గొప్ప లోకస్తులకి. ఇప్పుడు అట్లా నడుస్తుంది ట్రెండ్, ప్రపంచంలో అది నడుస్తుంది. అంటే ఎవడికి అధికార బలం ఎక్కువ ఉందో, లేకపోతే ఎవడికి ధనం బలం ఎక్కువ ఉందో, ఎవడికి హంగు బలం ఎక్కువ ఉందో, అంగబలం ఎక్కువ ఉందో, వాడు ఎంత దుష్టుడైనా సరే దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు, గొప్పగా చిత్రీకరించుకుంటున్నారు. అది దుష్టుల లక్షణం. మంచివాళ్ళ లక్షణం ఏంటంటే ఎంత ఘనత ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా హంబుల్గా ఉంటారు, అంటే చక్కగా తగ్గించుకుని ఉంటారు. అది మంచివాళ్ళ లక్షణం. దుష్టుల లక్షణం ఏంటంటే గర్వం ఉంటుంది, పనికిమాలిన పనులు చేస్తారు, దుష్టమైన పనులు చేస్తారు, దాన్ని ఇంకా గొప్పగా చెప్పుకుంటారు, ఏదో పెద్ద మంచి పని చేసినట్టుగా చెప్పుకుంటారు. అది దుష్టుల లక్షణం. తర్వాత 4వ వచనం చూడండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడానికి కొందరు, అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నప్పుడు దుష్టులు ఏమేం లక్షణాలు ఉంటాయి, అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఈ కీర్తనలో క్లియర్గా రాస్తున్నాడు, ఉన్నట్టు స్పష్టంగా రాస్తున్నాడు. ఒకటేంటి, దుష్టులు గర్వించి, 2వ వచనంలో గర్విష్ఠులుగా ఉంటారు. తర్వాత 3వ వచనంలో దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయిస్తారు.
అంటే గర్వమే, అది కూడా మళ్ళీ గర్వమే. అంటే చేసే పాడు పనులు, దుర్మార్గం, దుష్టత్వం బట్టి ఇంకా పెద్ద గొప్పగా చెప్పుకుంటారనమాట. రోడ్ల మీద అందరికీ అన్ని చోట్ల గొప్పగా చెప్పుకుంటారు. తర్వాత మూడోది పొగరెక్కి. అన్ని గర్వంకి కొద్దిగా అటు ఇటుగా ఉన్న మాటలు అనమాట. గర్వానికి అంటే ప్రైడ్కి పర్యాయ పదాలు లాంటి అతిశయం, గర్వం, పొగరు. తర్వాత 4వ వచనంలో ఇంకా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడానికి కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులనందరినీ చూసి తిరస్కరింతురు. అంటే ఇంకా దయాదాక్షిణ్యాలు ఉండవు అన్నమాట. ఎంత శత్రువు అయితే మాత్రం మనిషి అన్న తర్వాత ఎంతో కొంత దయా దాక్షిణ్యం, లేకపోతే వాళ్ళని వదిలేస్తారు సర్లే వాడి పాటను వాడు పోతాడు. కానీ వీళ్ళు వదలరు. ఇప్పుడు చచ్చిపోయిన పాము అంటే ఆల్రెడీ పాము చచ్చిపోయింది, అయినా కానీ దాన్ని చిత్త కొట్టేయటం, ఆ టైప్ ఉంటారనమాట దుష్టులు. సో అది వాళ్ళ ఆలోచన విధానం. వాళ్ళు దేవుడు, మేము చేసే పనులు దేవుడు ఎక్కడ చూస్తున్నాడు, ఏం చూడట్లేదు, మాది మా ఇష్టం సాగుతుంది, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అంటే ఒక హిందీలో అంటాం కదా, ఉల్లు బనానా. అంటే దేవుణ్ణి కూడా ఏదో మేము డుమ్కి కొట్టించేసాం, దేవుణ్ణి కూడా డుమ్కి కొట్టించేసాం, దేవుణ్ణి కూడా మేము మోసం చేసేసాం అనే ఫీలింగ్లో ఉంటారు అనమాట. అంటే మేమే దేవుళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. తర్వాత 6వ వచనం, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయంలో అనుకుందరు. దుష్టుల ఆలోచన అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాట స్టార్ట్ అయినప్పుడు దుష్టులు ఎవరు, వాళ్ళ ఆలోచన ఏంటి? గర్వం, అతిశయం, పొగరు. దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు, దేవుడు మమ్మల్ని ఏం చేయడు, దేవుడు అసలు చూడట్లేదు, మమ్మల్ని చూసినా కానీ ఏం చేయలేడు అనే ఆలోచన. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడం, మాకేం కాదు, ఎవడు మమ్మల్ని టచ్ చేయలేడు అంటాడు కదా, ఎవరు మమ్మల్ని టచ్ చేయలేరు, మాది సాగుతుంది, ఎల్లకాలం మాదే సాగుతుంది అనే ఆలోచన విధానం అన్నమాట దుష్టులది. తర్వాత 7వ వచనం, వారి నోరు శాపంతోనూ కపటంతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపంను ఉన్నవి, తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు, వారి కన్నులు నిరాధారులను పట్టుకొని వాళ్ళని పొంచి చూచును. అంటే వీళ్ళేమో పెద్ద మేము బలవంతులు అని ఫీల్ అవుతారు, కానీ వీళ్ళు చేసే పనులేంటి? ఏమి చేతగాని వాళ్ళ మీద దౌర్జన్యం చూపిస్తారు. వాళ్ళ లెవెల్ వాళ్ళ మీద చూపించడం చేత కాదు వాళ్ళకి. ఏమి చేతగాని వాళ్ళు, దీనులు, బలహీనుల మీద దౌర్జన్యం చేస్తారు. అది దుష్టుల లక్షణం. వాళ్ళ లెవెల్ వాళ్ళతోటి, వాళ్ళ టైప్ వాళ్ళతోటి వాళ్ళకి డీల్ చేయటం చేత కాదు, ఎదుర్కోవటం చేత కాదు, బలహీనుల మీదే వాళ్ళ బలం చూపిస్తారు. అదే మనం లోకంలో చూస్తాం. వాళ్ళు ఎవరంటే దుష్టుల లక్షణాలు. 9వ వచనం, గుహలోని సింహం వలె వారు చాటైన స్థలముల్లో పొంచియుందురు, బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. సో ఇది దుష్టులు. ఒక్కోసారి వెళ్తారు కదా అనారోగ్యంతో, వెళ్తారు చాలా అనారోగ్యంతో, అప్పుడు ఏం చేస్తారు? బాధలో ఉంటారు కదా. అంటే చాలా అనారోగ్యం వచ్చింది మన ప్రియులకి, మన సొంత కుటుంబంలో వారికి, అంటే తల్లిదండ్రులకో లేకపోతే పిల్లలకో, అక్కకో, అన్నకో, చెల్లికో, తమ్ముడికో చాలా అనారోగ్యం వచ్చింది, అంటే ప్రాణాంతకమైన అనారోగ్యం వచ్చింది. వెళ్తాం కదా, పేరు తీసుకోదలుచుకోవట్లేదు, వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బాధలో ఉంటారు. బాధలో ఉంటే ఏం చేయాలి? ధైర్యపరచాలి, వాళ్ళకి వీలైనంత వైద్యం చేయాలి, వాళ్ళని స్వస్థపరచాలి, చేయాలి. కానీ ఏం చేస్తారు? సామాన్యంగా, అంటే కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు, కానీ సామాన్యంగా ఏం చేస్తారు? దొరికాడు బకరాగాడు,
బాధలో ఉన్నారు, భయంలో ఉన్నారు, వీళ్ళ మీద క్యాష్ చేసుకుందాం. అంతే కదా? అది ఎవరి లక్షణం? ఇక్కడ బైబిల్లో రాసింది క్లియర్గా. అంటే వాళ్ళు ఎవరు అలా చేసేవాళ్ళు? అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, వాళ్ళు ఏంటంటే దుష్టులు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో అది దుష్టుల లక్షణం. దుష్టత్వం అంటే అదే. ఏదో మనం ఎక్కడో పైనుంచి ఏదో థియాలజీ ఎక్కడి నుంచినో ఊడిపడిందని కదా, అది దుష్టుల లక్షణం. బాధలో ఉన్నవాడిని క్యాష్ చేసుకోవటం, అది దుష్టుడు లక్షణం. అట్లా ఎవరన్నా చేస్తే మాత్రం వాడు దుష్టుడు. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. బాధలో ఉన్న వాళ్ళని, బలహీనుల్ని, వాళ్ళని భయాన్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి క్యాష్ చేసుకుంటే అది దుష్టుడు లక్షణం. దుష్టుడు అట్లా చేస్తాడు. తర్వాత 11వ వచనం, దేవుడు మర్చిపోయాను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండానని వారు తమ హృదయంలో అనుకొందురు. 13వ వచనం, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? అంటే దుష్టులు దేవుణ్ణి తృణీకరిస్తారు, ఏదో భక్తి ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తారు బయటికి, జనాల ముందుకి, లోకానికి, ప్రపంచానికి. కానీ దేవుడు అంటే లెక్క ఉండదు. ఎందుకంటే దేవుడు అంటే లెక్క ఉంటే అసలు దుష్టుడిగా ఉండడు. ఎవరు? దుష్టత్వం చేయడు, హత్యలు చేయడు, హత్యలు చేయించడు, బలహీనుల మీద దౌర్జన్యం చేయరు, బలహీనుల్ని క్యాష్ చేసుకోరు, ఇట్లాంటి పనులన్నీ చేయరు, పొగరెక్కి మాట్లాడరు, గర్వం ఎక్కి మాట్లాడరు. సో ఇలా ఎవరన్నా మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా ఇంకొక లాజిక్ ఏం లేదు, వాళ్ళు దుష్టులు. గర్వంగా మాట్లాడుతున్నారు, పొగరెక్కి మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, బలహీనుల మీద దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళ బలమంతా బలహీనుల మీద చూపిస్తున్నారంటే వాళ్ళు దుష్టులు. హల్లెలూయా, హల్లెలూయా. సో 15వ వచనం, అందుకే ఇక్కడ భక్తుడు ఈ 10వ కీర్తనలో లాస్ట్లో గట్టిగా మాట్లాడుతున్నాడు, చాలా సీరియస్గా. 15వ వచనంలో, దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయమని చెప్తున్నాడు. సో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే బేసిక్గా ఒక గర్వంతో స్టార్ట్ అవుతుంది. గర్వం, నేనే దేవుణ్ణి, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. మళ్ళీ వాళ్ళంటి వాళ్ళని ఎదుర్కోలేడు వాడు, బలహీనుల మీదే, చేతగాని వారి మీదే దౌర్జన్యం చూపిస్తాడు. సో అలాంటి వారి ఆలోచన ప్రకారం నడుచుకోకూడదు, నడుచుకోకూడదు అంటున్నాడు. అంటే వర్స్ట్ కేస్ సినారియో అనమాట అది. అంటే అన్నిటికంటే ఇంకా మనం ఊహించలేని స్థాయి దుష్టుడు అంటే. పాపం అంటే కొద్దిగా తక్కువ స్థాయి, అపహాసకుడు అంటే ఇంకా కొద్దిగా తక్కువ స్థాయి. సో ఒక విధంగా చూస్తే అపహాసకులతో కూర్చున్నామంటే కొద్దిగా పాపంలోకి చేరుతాం, ఎక్కువ పాపం చేయటం ప్రారంభిస్తాం. ఇంకా వాళ్ళతోటి అక్కడ నుంచున్నామంటే మెల్లిగా దుష్టులతోటి వాళ్ళ మార్గంలో నడుస్తూ ఉంటాం, అంటే దుష్టులుగా మారిపోతాం. కాబట్టి అన్నిటికంటే వర్స్ట్ది, అన్నిటికంటే ఏమంటామంటే చేయకూడదు ఫస్ట్ చెప్పాడు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. తర్వాత పాపులు అంటే, పాపం అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన ఆజ్ఞని పాటించకపోతుంది, దాన్ని అతిక్రమించడమే పాపం. దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చారు? సింపుల్గా ఇచ్చారు 10 ఆజ్ఞలు. అంటే నీ దేవుడైన యెహోవాని నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. సో నేను అద్వితీయుణ్ణి. సో దేవుని తప్ప ఇంకేదైనా ఆరాధిస్తే అది పాపం. అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, తల్లిని తండ్రిని సన్మానించాలి, పెద్దవారిని సన్మానించాలి. ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులను అంటే పెద్దవారిని సన్మానించాలి. వాళ్ళు ఒకవేళ మన ఏమన్నా ఒక మాట అన్నా సరే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనమే సర్దుకుపోవాలి, అంతే కదా. లేదు అంటే గర్వం, ఈగో, అహం ఉందంటే ఏమవుతుందంటే అది కొద్దిగా దుష్టత్వంలోకి నడిపించేస్తుంది తెలియకుండా. తల్లిదండ్రుల్ని సన్మానించాలంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తల్లిదండ్రులు లాంటి వాళ్ళని అంటే వాళ్ళ వయసు వాళ్ళని సన్మానించాలి. వాళ్ళు ఒకవేళ ఏమన్నా ఒక మాట అన్నా 2 మాటలు అన్నా కొద్దిగా సర్దుకుపోవాలి, అంతే కదా. యాక్చువల్గా సన్మానించాలంటున్నారు, సరే కనీసం సన్మానించకపోతే
పోనీ కొద్దిగా కింద లెవెల్ ఏంటి, పెద్దవాళ్ళు ఏదన్నా అన్నారనుకోండి, పోనీ వాళ్ళ వయసును బట్టో ఏదో ఒకటి, అప్పుడు ఏం చేయాలి మనం? సర్దుకుపోవాలి, అంతే కదా. సో అదొక పాపం. తర్వాత వేరే వాళ్ళది ఆశించడం పాపం. వాళ్ళకి కారు ఉంది, మనకి కారు కావాలి. వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది, మనకి పెద్ద ఇల్లు కావాలి. లేకపోతే వాళ్ళకి ఆ బైక్ ఉంది, మనకి ఈ బైక్ కావాలి. ఏదన్నా కానివ్వండి, ఇంకో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సో అది పాపం. అపహాసకులు అంటే ఇంకా ప్రతిదానికి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పటం, వెక్కిరించడం, కొద్దిగా హేళన చేసి మాట్లాడటం. సో అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. ఫస్ట్ అక్కడ కూర్చున్నామంటే స్లోగా ఏం చేస్తామంటే పాపుల మార్గాల్లో నిలుస్తాం. ఇంకా వాళ్ళతోటి కూడా ఎక్కువ సాంగత్యం చేసామంటే ఇంకా దుష్టులుగా మారిపోతాం. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో, ఏమేం చేస్తారో ఇక్కడ రాసింది కదా 10వ కీర్తనలో, చాటైన స్థలముల్లో పొంచి ఉంటారు. అంటే దీనుల్ని చంపటానికి, లేకపోతే కబ్జా చేయటానికి, లేకపోతే ఇంకేదన్నా చేయటానికి ఎప్పుడు ఎవడు బకరగాడు దొరుకుతాడా, ఎప్పుడు ఏ బలహీనుడు దొరుకుతాడా, ఏ చేతగాని వాడు దొరుకుతాడా, వాడిని క్యాష్ చేసుకుందామని ఇంకా ఇవన్నిటిలోకి వెళ్ళిపోతారు. అందుకే అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. దుష్టుల మార్గంలో నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండొద్దు. రెండే మార్గాలు. కూర్చోకుండా ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రం అని ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ఇదన్నా చేయాలి, లేకపోతే దాంట్లోకి వెళ్ళిపోతారు. సో ఇటన్నా ఉండాలి, అటన్నా ఉండాలి, మధ్యలో ఉండటం కుదరదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే డ్యూటీలాగా చేయకూడదు. దేవుని ధర్మశాస్త్రం ధ్యానించడం అంటే బైబిల్ వాక్యం చదవటం జస్ట్ ఏదో నామకే వస్తే డ్యూటీలాగా చేస్తే నడవదు. దాంట్లో ఆనందిస్తా ధ్యానిస్తే అది మనకి దీవెన. అంటే ధన్యుడు అంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు బ్లెస్సెడ్. అంటే ధన్యుడు బ్లెస్సెడ్ అంటే వాళ్ళకి సంతోషం కలుగుతుంది. బ్లెస్సెడ్ అంటే సంతోషం, హ్యాపీనెస్, జాయ్, ఆనందం, సంతోషం కలుగుతుంది. సో ఆనందం సంతోషానికి సూత్రం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందించు దాన్ని ధ్యానిస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఇదన్నా చూస్ చేసుకోవాలి, ఇదన్నా ఎన్నిక చేసుకోవాలి, లేకపోతే ఇక నాట్లో దుష్టత్వంలోకి అపహాసకులుగా, పాపులుగా, దుష్టులుగా మారిపోయే ఆ రూట్కి వెళ్ళిపోతారు. అది మనకి ఇక్కడ మొదటి కీర్తన చెప్తాను. దివారాత్రము దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తే అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. సో అంటే దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తా దివారాత్రము దాన్ని ధ్యానిస్తే, నిజంగా ఆనందిస్తే, నిజంగా ఇంకా ఏమీ అటు ఇటు వెళ్ళకుండా ఆనందిస్తే దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నీటి కాలువల యోరను అంటే కాలువ గట్లో. ఇప్పుడు మనం మూసీ నది పక్కన చూసినా సరే అక్కడ చెట్లు కూడా చక్కగా పచ్చగా ఉంటాయి. అంటే అన్నిటికంటే డిఫికల్ట్ టైం, అన్నిటికంటే కష్టకాలం ఏంటి? ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం కూడా పచ్చగా ఉండాలంటే ఏ చెట్లు పచ్చగా ఉంటాయి? నీటి కాలువలు అంటే కాలువ గట్టున ఉండే చెట్లు పచ్చగా ఉంటాయి. ఎప్పుడు బాగా ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం కూడా పచ్చగా ఉంటాయి. అంతా బాగానే ఉన్నప్పుడు పచ్చగా ఉండేది అది మామూలు, అంతే కదా. సో దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందిస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ కీర్తన ఏం చెప్తుందంటే, ఎట్లయితే నీటి కాలువ గట్టున నాటబడిన చెట్టు ఉంటుందో, అంటే ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం కూడా పచ్చగా ఉంటుందో, అట్లా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పచ్చగానే ఉంటారు. అంటే కదల్చబడరు, ఊగిపోరు, అంటే భయపడిపోరు, బెంబేలెత్తిపోరు, యాంగ్జైటీకి గురవరు, ఆతురపడరు. చక్కగా ధైర్యంగా ఆ చెట్టులాగా, కాలువగట్టున చెట్టులాగా పచ్చగా గట్టిగా మంచిగా ఉంటారు, వాడిపోకుండా.
డీలా పడిపోకుండా ఉంటారు. హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి ఒకసారి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో అట్లాగే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే కరెక్ట్ టైంలో, తన కాలంలో ఏ కాలంలో ఫలం ఇవ్వాలో ఆ కాలంలో ఫలం ఇస్తుంది. అంటే దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించి దివారాత్రం దాన్ని ధ్యానిస్తే మనం ఆత్మఫలం ఫలిస్తాం. ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఇదంతా కలిపి ఒక ఫలం అన్నమాట. తన కాలమందు అంటే ఎప్పుడు ఎక్కడ ప్రేమ చూపించాలి, ఎప్పుడు విశ్వాసంగా ఉండాలి, ఎప్పుడు కనికరం చూపించాలి. సో ఇవన్నీ కరెక్ట్గా దేని కాలమందు, తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వల్లే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఫలం ఇవ్వదు, అది తన కాలంలో ఇస్తుంది. ఎండాకాలం మామిడికాయ కావాలంటే మామిడికాయ ఇస్తుంది, మామిడి చెట్టు మామిడికాయ ఇస్తుంది. లేకపోతే ఇంకో చెట్టు చలికాలంలో అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంలో అయితే సీతాఫలం చెట్టు అయితే సీతాఫలం ఇస్తుంది. సో ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో, ఎవరికి ఏం అవసరమో, ఏం చూపించాలో, ఏం పంచిపెట్టాలో అది కరెక్ట్గా దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుని వాక్యం జ్ఞానం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో నీటి కాలువల యోరను నాటబడినదే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వల్లే ఉందరు. సో ఈ వ్యత్యాసం అంటే ఈ కాంట్రడిక్షన్ అనం కానీ ఈ డిఫరెన్స్, కంప్లీట్ డిఫరెన్స్, ఈ వ్యత్యాసం. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టు కాలువ గట్టునుంటే ఆ మట్టిని పట్టుకుని ఉంటుంది గట్టిగా, ఆ మట్టి జారిపోదు, అంతే కదా. అప్పుడు ఆ మధ్యన ఒకసారి మనం చూసాం, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినాయి. మీరు చూసారు లేదు టీవీలో? ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు మొత్తం ఏది ల్యాండ్ స్లైడ్స్ని ఏమంటాం తెలుగులో? అంటే భూమి అంటే కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉంటాయి కదా. సో అప్పుడు ఏమన్నారు, బాగా చెట్లు నరికేశారు, చెట్లు కొట్టేశారు, కాబట్టి చెట్లు లేవు, ఆ నేలని ఆ మట్టిని గట్టిగా పట్టుకుంటానికి చెట్లు లేవు, కాబట్టి అదంతా జారిపోయి కొండ చర్యలు విరిగిపోయి పడిపోయినాయి అన్నారు. అంటే చెట్లు ఉన్నప్పుడు ఏం చేస్తాయి? ఆ నేలని ఆ మట్టిని గట్టిగా పట్టుకుని ఉంటాయి, అంతే కదా. సో ఆ మట్టి ఎక్కడికి పోదు, అవి వాటిని పట్టుకుని ఉంటాయి, ఇవి బలం పొందుతాయి. ఆ నీళ్ళు లాక్కుని బలం పొంది చక్కగా పచ్చిగా ఉంటాయి, ఫలం ఇస్తాయి. కానీ దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వల్లే ఉంటారు. ఇదేమో మట్టిని కూడా గట్టిగా పట్టుకుని ఉంటుంది చెట్టు, ఈ పొట్టేమో గాలి ఎప్పుడొస్తే ఎటు కొడితే అటు వెళ్ళిపోతుంది. సో ఈ వ్యత్యాసం మనం గమనించాలి. గాలి చెదరగొట్టు పొట్టు వల్లే, ఆఫ్టర్ ఆల్ పొట్టులాగా ఉంటారు. గాలి వచ్చేదాకా బాగానే ఉంటారు, అక్కడే ఉంటారు, ఇంకా మాకు తిరుగులేదనే ఫీలింగ్లో ఉంటారు, మాకు ఇంకా తిరుగులేదనే ఆలోచనలో ఉంటారు. గాలి వచ్చినప్పుడు అసలైన కథ తెలిసిపోతుంది. అదే మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో బండ మీద కట్టుకున్న ఇల్లు, ఇసుక మీద కట్టుకున్న ఇల్లు గురించి చెప్తారు కదా. 7వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం నుంచి చూస్తే, కాబట్టి ఈ నా మాటలు విని, అంటే ఆయన వాక్యాన్ని విని చదివి వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద, అంటే యేసయ్య మీద తన ఇల్లు కట్టుకుంటే యేసయ్య మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చినాయి, గాలి కూడా విసిరి కొట్టింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది బండ మీద, అంటే వాక్యం మీద, యేసయ్య మీద వేయబడింది కాబట్టి ఏం కాలేదు, కదలలేదు. బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. 26వ వచనం, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడు అది కూలబడింది. మన ఆలోచన ఎలా ఉంటుందంటే, అన్యులందరూ బాగానే ఉంటున్నారు, అన్యులకి అంతా బాగానే జరుగుతుంది, అన్యులు బాగానే ఉన్నారు, ఇబ్బందులల్లా దేవుడి బిడ్డలకే వస్తున్నాయి.
దేవుని బిడ్డలకి మనకే, దేవుడిని నమ్మిన మనకే ఇబ్బందులు, ఇరుకులు, దుఃఖాలు, కష్టాలు వస్తున్నాయి అనే ఫీలింగ్లో ఉంటారు. యేసు ప్రభు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, యేసు ప్రభు మీద ఇల్లు కట్టుకున్నా, ఇసుక మీద కట్టుకున్నా, అంటే కట్టుకోకపోయినా, యేసు ప్రభు లేకుండా కట్టుకున్నా, వాన ఇద్దరి మీద వచ్చింది, వరదలు ఇద్దరి మీద వస్తాయి, గాలి కూడా ఇద్దరి మీద వస్తాయి. సో అన్యులకి ఇబ్బందులు వస్తాయి, అన్యులకి కష్టాలు వస్తాయి, అన్యులకు కూడా బాధలు, దుఃఖాలు వస్తాయి, మనకు కూడా వస్తాయి. అంటే మన ఫీలింగ్, కొంతమంది ఫీలింగ్ ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా ఏ బాధ, ఏ కష్టం, ఏ నష్టం ఏమి ఉండదు అనే ఫీలింగ్లో ఒకళ్ళు ఉంటారు. అంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, అంటే ఏ దుఃఖం ఉండదనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్ని కష్టాలే, అన్ని దుఃఖాలే, వేరే వాళ్ళకి, అన్యులకి అలాంటి ఇబ్బందులు అలాంటి ఏం లేవు అనుకుంటారు. కానీ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు యేసు ప్రభు వారు, ఇసుక మీద కట్టుకున్న ఇల్లు, బండ మీద కట్టుకున్న, ఇద్దరికీ వాన వస్తుంది, ఇద్దరికీ వరదలు వస్తాయి, ఇద్దరికీ గాలి వస్తుంది. అంటే అందరికీ ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ గాలి కొట్టినప్పుడు, ఆ వాన కొట్టినప్పుడు, మూమెంట్ ఆఫ్ ట్రూత్ అంటారు కదా, అసలైన సమయంలో ఎవరు నిలబడతారు అంటే వాక్యాన్ని ధ్యానించి, దివారాత్రులు ధ్యానించి దాని యందు ఆనందిస్తే వాళ్ళు నిలబడతారు, నిలబడగలరు. వాక్యం మీద కట్టుకోకుండా, యేసు ప్రభు మీద కట్టుకోకుండా ఉంటే కనుక జీవితం ఇలా దుష్టుల మార్గంలో నడిచి, పాపుల మార్గంలో నిలిచి, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే సాగినంతసేపు బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. అంటే పొట్టులాగా గాలి వచ్చే వరకు బాగానే ఉంటుంది. ఒకసారి గాలి వచ్చితే ఎట్లా కొట్టుకుపోతుందో అట్లా సడన్గా మాయమైపోతారు. ఇంకా వాళ్ళ నామో నిషాన్ అంటాం కదా, నామో నిషాన్ తక్ దికాయినేదేగా, అంటే వాళ్ళ ఉనికి, అసలు వాళ్ళు ఉన్నారా, ఒకప్పుడు ఉన్నారా అనేది కూడా అర్థం కాదు, తెలియదు, అలా కొట్టుకుపోతారు. సో అదే ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన, ఈ కీర్తనలో చెప్పిన అదే చెప్తున్నాడు. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉంటారు. గాలి వచ్చేదాకా బాగానే ఉంటుంది, అక్కడే ఉంటుంది పొట్టు. ఒక్కసారి గాలి వచ్చినప్పుడు మాయమైపోతుంది. కానీ నీతిమంతులు ఎలా ఉంటారంటే, దేవుని వాక్యం అన్న ఆనందించే వాళ్ళు ఎలా ఉంటారంటే కాలువ గట్టున నాటబడిన చెట్టులాగా అట్లా పాతుకుపోయి ఉంటారు. అది రోడ్డు పక్కన ఉన్నట్టు కనిపించదు, రోడ్డు పక్కన కనిపించేటట్టు కనిపించదు, కానీ అది అలా నాటుకుపోయి ఉంటుంది, బలంగా ఉంటుంది, తన కాలమందు ఫలం ఇస్తుంది, పచ్చగా ఉంటుంది. ఎప్పుడు పచ్చగా ఉంటుంది? అన్నిటికంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో, బాగా ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం కూడా పచ్చగా ఉంటుంది. కావాల్సింది అదే కదా. వాన కురిసినప్పుడు ఏ చెట్లైనా పచ్చగా ఉంటాయి, మంచు కురిసినప్పుడు ఏ చెట్లైనా పచ్చగానే ఉంటాయి. సో అట్లాగే అన్యులు కూడా అంతా బాగున్నప్పుడు బాగానే కనపడతారు, ఇంకా వాళ్ళకి తిరుగులేదు అన్నట్టుగానే కనిపిస్తారు. కానీ మూమెంట్ ఆఫ్ ట్రూత్, అసలైన విషయం, అసలైన సమయం వచ్చినప్పుడు వాక్యంలో నాటుబడితే కనుక వాళ్ళు చెట్లాగా నాటుబడి ఉంటారు, కదలరు, చక్కగా అట్లా బలంగా ఉంటారు. కానీ దుష్టులు మాత్రం గాయబ్, మాయం, మటు మాయం అంటారు కదా, మాయం అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. అంటే యేసు ప్రభు అంటారు కదా, పౌలు అంటారు కదా, క్రీస్తుకి బెలియాలకి ఏం పొత్తు, ఏంటి సంబంధం, అసలు వీటికి పోలికే లేదు. అంటే యేసుక్రీస్తు వారికి సైతానికి, దుష్టుడికి అసలు పోలిక లేదు. నీతిమంతుడికి దుష్టుడికి అసలు పోల్స్ ఎపార్ట్ అంటారు కదా, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అన్నట్టు, ధ్రువం కాదు, ధ్రువం, స్టార్, నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా అసలు సంబంధం లేదు. దుష్టులకి నీతిమంతులకి అసలు పోలిక అనేది లేదు. నీతిమంతుల సభలో దుష్టులు అసలు నిలవలేరు, అంతే. నిలవక ఏమైపోతారు? నరకంలో పడిపోతారు. అదే చెప్తున్నాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అంటే ఫైనల్ అవుట్పుట్ కావాలి కదా మనకి. లాస్ట్లో క్రికెట్ ఎంతమంది చూస్తారు? క్రికెట్ అంటే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది? క్రికెట్ అందరికీ ఇష్టం కదా క్రికెట్. సో క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి,
ఫస్ట్ బ్యాటింగ్ చేసినాడు, బాగా కొట్టేశాడు అనుకోండి. సపోజ్ 20 ఓవర్స్ మ్యాచ్ అనుకుందాం. 20 ఓవర్స్లో ఒక సపోజ్ 400 500 కొట్టాడు అనుకుందాం ఉదాహరణకి. ఫస్ట్ టీం ఆడ 500 కొట్టాడు అనుకుందాం. అప్పుడేంటి, ఫస్ట్ టీం ఆడు గెలిచిపోయినట్టేనా? రెండో టీం ఆడాలి కదా. సరే, రెండో టీం ఆడతాడు, ఆడి పెద్దగా కొట్టలేకపోతాడు, మెల్లిగా రన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, 200 కొడతాడు, 5 వికెట్లు 6 వికెట్లు పడతాయి. సో రెండో టీం ఓడిపోయినట్టేనా? ఇంకా 4 వికెట్లు ఉన్నాయి కదా. ఈ 4 వికెట్లు దుమ్ము లేపారనుకోండి, 500 కొట్టేశారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? గెలిచినట్టే కదా, లాస్ట్ వరకు ఆగాలి కదా. ఇప్పుడు మనకి అలాంటి ఫీలింగే ఉంటుంది. అన్యుల్ని, దుష్టుల్ని, వీళ్ళని చూసినప్పుడు, అపహాసకులను చూసినప్పుడు మనకేముంటుందంటే, వాళ్ళు గెలిచిపోతున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి అంతా బాగానే సాగుతుంది, మంచిగానే ఉన్నారు, చక్కగా వాళ్ళకి అసలు ఏ డోకా లేదు, అన్నీ వాళ్ళు అనుకున్నట్టు జరుగుతున్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పొగరెక్కి మాట్లాడుతున్నారు, దుష్టత్వంతో మాట్లాడుతున్నారు, గర్వంతో మాట్లాడుతున్నారు, పాపం దీనుల్ని వంచిస్తున్నారు. ఏముంది, వాళ్ళు ఇకను అంతా వాళ్ళు సాగిపోతుంది అనుకుంటాం. కానీ మ్యాచ్ కంప్లీట్ అవ్వాలిగా. ఆ మ్యాచ్ దేవుడు కంప్లీట్ చేస్తారు వాళ్ళది. ఈ లోకం అక్కడ ఫైనల్గా ఎట్లాగో నరకానికి వెళ్తారు వాళ్ళు మారకపోతే, ఈ లోకంలో కూడా పొట్లాగా కొట్టుకుపోతారు. అంటే గాలి రావటమే, దేవుడు గాలిని పంపించినప్పుడు గాయమైపోతారు, మటుమాయం కనపడకుండా వెళ్ళిపోతారు. కానీ నీతిమంతులు అలా ఉండరు. ఏదో కాలువ గట్టిన ఒకటి పడి ఉంది అక్కడ చెట్టు అన్నట్టుగా ఉంటుంది, కానీ బలంగా ఉంటుంది, ఎండాకాలంలో కూడా పచ్చగా ఉంటుంది, చక్కగా ఫలాలు ఇస్తుంది, ఒకరికి ఉపయోగకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు అంటే ఈ కీర్తన, మొదటి కీర్తన, ఈ 150 కీర్తనలకి, లేకపోతే బైబిల్ అంతటికీ సారాంశం. అటన్నా ఎంచుకోవాలి మనం. అంటే దేవుని వాక్యంలో నడవటం అన్నా ఎంచుకోవాలి, దాన్నే ఎంచుకోమంటున్నాడు. అంటే 2 ఆప్షన్లు పెడుతున్నాడు, 2 మార్గాలు చూపిస్తున్నారు. అంటే దేవుని వాక్యం ప్రకారం నడిచే మార్గం, లేకపోతే దుష్టుల ప్రకారం నడిచే మార్గం. ఈ దుష్టులు, పాపులు, అపహాసకులు నడిచే మార్గంలో హాయిగా ఉంటుంది, టెన్షన్ లేనట్టు ఉంటుంది, టెన్షన్ ఉండదు, అబ్బో ఫ్రీగా ఉంటుంది, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎటన్నా పోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇకను అంటే విశాలమైన మార్గం అన్నాం కదా, ఫ్రీగా 120 స్పీడ్లో వెళ్ళినట్టు ఇక ఎటన్నా వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఇంకా అంటే రెస్ట్రిక్షన్స్ ఏముండవు, అంటే ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఏముండవు. కానీ నాశనానికి నడిపిస్తుంది. ఇరుకు మార్గం అంటే దేవుని మార్గంలో సాగాలంటే కొద్దిగా కష్టం, ఇది చేయకూడదు అది చేయకూడదు, కొద్దిగా డిసిప్లిన్డ్గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి అనే ఫీలింగ్. కానీ ఫైనల్ అవుట్పుట్ అంటే చివరిగా వచ్చేది ఏంటంటే, సంకుచితమైన మార్గంలో, ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తే నిత్య జీవనానికి నడిపిస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది. ఈ లోకంలో కూడా కష్టకాలం వచ్చినప్పుడు, నిజంగా అసలైన టైం వచ్చినప్పుడు నిలబడేటట్టు చేస్తుంది. చెట్లాగా, నీటి కాలువ గట్టును నాటబడిన చెట్లాగా కరెక్ట్ టైంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గట్టిగా నిలబడతారు. కానీ దుష్టులు మాత్రం అలా ఉండరు, అంత ఫ్రీగా హాయిగా బ్రతికినట్టు ఉంటుంది. కానీ కష్టం వచ్చినప్పుడు, ఒక గాలి వచ్చినప్పుడు ఫట్మని కొట్టుకుపోతారు. సో ఏది కావాలి అనేది చూస్ చేసుకోమంటాను. ఎందుకు చేసుకోమని మొదటి కీర్తన, లేకపోతే బైబిల్ అంతా అదే చెప్తాను. సో నీతిమంతులాగా ఆయన నీతిని బట్టి ఆయన మీద, యేసుక్రీస్తు వారి మీద, బండ మీద, అంటే ఆయన వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోమని సలహా ఇస్తుంది. అట్లాగే ఒక వార్నింగ్ అంటే హెచ్చరిక కూడా చేస్తుంది ఈ మొదటి కీర్తనలో. అంటే వాగ్దానం ఇస్తుంది, హెచ్చరిక చేస్తుంది, సూచన కూడా ఇస్తుంది. ఇలా ఉండండి, ఇలా ఉంటే ఇలా మేలు జరుగుతుంది, మీరు సంతోషంగా ఉంటారు, ఇలా కష్టం వస్తుంది, ఇది వస్తుంది, కానీ నీటి కాలువ గట్టున నాటబడిన చెట్లాగా ఉంటారు. ఒకవేళ అలా ఉండాలనుకుంటే మీ ఇష్టం, కానీ జరిగేది ఇది, నాశనానికి నడిపిస్తుంది. తీర్పు జరిగినప్పుడు అసలు నిలబడలేము, దేవుడి ముందు నిలబడలేము, అసలు నీతిమంతుల సభలోనే నీతిమంతుడి ముందే నిలబడలేము, నరకానికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో కూడా గాలి వచ్చినప్పుడు, లేకపోతే వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, కొట్టుపోయింది. అలాంటి టైంలో వాక్యం మీద
కట్టుకుంటే, వాక్యంలో నడిస్తే, నీతిమంతులుగా జీవిస్తే నిలబడతారు. కష్టకాలంలో నిలబడతారని. హల్లెలూయా, హల్లెలూయా. సో అంతకంటే ఏం కావాలి అంటే, మ్యాచ్ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి ఇది. అంటే ఆపోజిట్ టీము గెలిచిపోయినట్టుగా అనిపిస్తుంది ఒకవేళ, కానీ ఫైనల్ రిజల్ట్ అయ్యే వరకు ఆగాలి కదా. సో నీతిమంతులది కూడా అంతే. స్టార్టింగ్లో కొద్దిగా కష్టంగా ఉన్నట్టు, కష్టాలు ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ తర్వాత దుష్టులకి కష్టాలు స్టార్ట్ అవుతాయి. సడన్గా వస్తుంది గాలి, సడన్గా కొట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. 73వ కీర్తన, 74వ కీర్తన మనకు బాగా పరిచయం అన్నమాట. 73 73వ కీర్తన 73వ కీర్తన మొదటి వచనం నుంచి చదివితే ఆ వచనం మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. రెండో వచనం నుంచి ఆసాప్ గారు అనుకుంటున్నారు ఇట్లా: నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. అదే అన్యుల్ని చూసినప్పుడు, అపహాసకులను చూసినప్పుడు, దుష్టులను చూసినప్పుడు, పాపులను చూసినప్పుడు మనం కూడా అలా ఉంటే నడిచిపోతుంది కదా, హాయిగా ఉంటుంది, టెన్షన్ లేదు, ఫ్రీగా ఉండొచ్చు, ఎట్లా అంటే అట్లా ఉండొచ్చు, ఏమి ఇబ్బందులు లేవు వాళ్ళకి అని సడన్గా మనం ఒక ఫైన్ డే అంటే ఒకనొక రోజు మనం కూడా అలా ఉండిపోదాం, ఏం కాదు, హాయిగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అని ఆలోచన చేసి అట్లాగే చేద్దాం అనుకునే ఆలోచనకి వెళ్ళినప్పుడు జస్ట్ కాలు జారు సిద్ధమైంది అంటే, నేను కూడా ఇక వాళ్ళ త్రోవకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఈ ఆలోచనలు ఎందుకు ఆయన కాలు జారటానికి సిద్ధపడింది అంటే ఇక్కడ చెప్తున్నాడు: భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాను. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు దుష్టులకి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొంచున్నది. అంటే గర్వం ఒక నెక్లెస్ లాగా, గోల్డెన్ నెక్లెస్ లాగా ఇంకా ఇక్కడే ఉంది గర్వం, వాళ్ళ నోట్లో ఉందన్నమాట. గర్వం ఎప్పుడు గర్వంగా మాట్లాడటమే. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. 10వ కీర్తన ఎవరు రాశారు? ఇందాక దుష్టులు ఎవరు అని ధ్యానించినప్పుడు 10వ కీర్తనలో చూసాం కదా దుష్టుల డెఫినేషన్. 10వ కీర్తన దావీద్ గారు రాశారు, ఎందుకంటే 9 దావీద్ గారు రాశారు. అంటే ఒరిజినల్గా హిబ్రూలో అన్నీ కలిసిపోయి ఉంటాయి అన్నమాట. అంటే ఇట్లా అధ్యాయాలుగా ఉండవు. అయితే మనకి తేలిగ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది వాక్యం చదవటం అని అధ్యాయాల కింద, వచనాల కింద బైబిల్ పండితులు, భక్తులు అట్లా క్రమపరిచారు. సో దావీద్ గారు రాశారు. ఈ 73వ కీర్తన ఆసాపు గారు రాశారు. కానీ మాటలో సేమ్ అవే, ఎందుకంటే దేవుడే రాయించాడు. దావీద్ గారితో రాయించిన, ఆసాపు గారితో రాయించిన, దేవుడు రాయించారు, పరిశుద్ధాత్ముడు రాయించాడు. కాబట్టి ఒకటే మాటలు రాయించుతాడు. వాళ్ళతో ఒక మాట, వీళ్ళతో ఒక మాట రాయించరు. ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు: క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి. 10వ కీర్తనలో కూడా అంతే. వాళ్ళు లోపల గర్వం అంతా బయటికి చెప్తారు, గొప్పగా చెప్తారు, చేసే పనికి మాలిన పనులన్నీ. 8వ వచనం ఎగతాళి చేయొచ్చు, బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడదురు. 10వ కీర్తనలో కూడా సేమ్, గర్వంగా మాట్లాడతారు, సేమ్. 9వ వచనం ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయను. వాళ్ళ నాలుక భూసంచారం చేయనంటే మొత్తం ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ నాకే తెలుసు అని పెద్ద పెద్ద ఫండాలు ఇస్తారు వీళ్ళు రానాళ్ళు కూడా. ఇది అలా చేయాలి, అది అలా చేయాలి, అది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని పెద్ద పెద్ద ఫండాలు ఇస్తారు వీళ్ళు రానాళ్ళు కూడా. భూసంచారం చేయటం అంటే అది. అన్నిటి గురించి చెప్తారు, మాకు అన్నీ తెలుసు, ఇది టెక్నాలజీ గురించి తెలుసు, వ్యాక్సిన్ గురించి తెలుసు, దీని గురించి తెలుసు, దాని గురించి తెలుసు అని అన్నిటి గురించి చెప్తారు. అది భూసంచారం చేయటం అంటే నాలుక. ఇక ఏదైనా మాట్లాడతారు, ఇక నాలుక ఎటు పడితే అటు తిప్పుతారు. 10వ వచనం వారి జనము వారి పక్షం చేరును, వారు జలపానం సమృద్ధిగా చేదురు. బాగా మందు తాగుతారు, వాళ్ళ పబ్లిక్ భజన చేస్తారు వాడికి, అంటే దుష్టుడికి. బైబిల్లో చెప్తుంది, మనం లోకంలో కూడా అదే చూస్తూ ఉంటాం. 11వ వచనం దేవుడు ఎట్లు తెలుసుకొను, మహోన్నతునికి తెలివుందా,
అని వారు అనుకుంటారు. 10వ కీర్తనలో కూడా సేమ్ దావీదు గారు కూడా అయ్యే మాటలు. దేవుడు చూస్తాడా, దేవుడు చూస్తున్నాడా, అంత తెలివితేటలు ఉన్నాయి దేవుడికి, నాకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా అని ఫీలింగ్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నదంతా సాగుతుంది. అంటే దేవుడు జస్ట్ అనుమతిస్తారు. సర్లే ఒకానొక రోజన్నా వాళ్ళు ఆలోచన చేస్తారులే, మారుతారులే అని దేవుడు అనుమతిస్తారు. కానీ మేమే దేవుళ్ళు అనే ఫీలింగ్లో ఉంటారు. 12వ వచనం, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు లేకపోతే దుష్టులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందరు. సో మనం చాలామందిని అన్యుల్ని చూసినప్పుడు మనకు కూడా ఇలాంటి ఆలోచనే కలుగుతుంది. వాళ్ళు ఎన్ని పాడు పనులు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా అంతా బాగానే నడుస్తుంది కదా అనే ఫీలింగ్లో ఉంది. ఆసాఫ్ గారికి కూడా అదే ఆలోచన కలిగింది. కానీ అప్పుడు ఆయన అనుకుంటున్నాడు 13వ వచనంలో, నా హృదయంను నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడినై ఉండుట వ్యర్థమే. అంటే దేవుని వాక్యాన్ని బట్టి నేను నడుచుకోవటం వేస్ట్. నేను ఇంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బట్టి నడుస్తున్నాను, దేవుని వాక్యాన్ని రోజు ధ్యానిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను. వాళ్ళేమో ఇట్లా ఉన్నా సరే అన్నీ బాగానే నడుస్తున్నాయి, వేస్ట్, నేను ఇదంతా చేయటం వేస్ట్, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇబ్బందులు కలుగుతున్నాయి, లేకపోతే నన్ను నేను రోజు సరి చేసుకుంటున్నాను అని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసి ఏమంటున్నాడు 14వ వచనం, దినమంతయు నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయంలో నాకు శిక్ష వస్తుంది, ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకోని ఎడల నేను నీ కుమారుల వంశంను మోసపుచ్చిన వాడు నగుదును. అయినను దీన్ని తెలుసుకొని వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతంను గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండేను. అంటే ఈ దుష్టులు ఇలా ఉన్నారు, అంతా బాగానే ఉంది, నేనేమో దేవుని వాక్యం ప్రకారం ఇరుకు మార్గంలో నడుస్తున్నాను, నన్ను నేను క్రమపరుచుకుంటున్నాను, డిసిప్లిన్డ్గా క్రమశిక్షణగా ఉంటున్నాను. వీళ్ళేమో ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, దుష్టత్వం చేస్తున్నారు, తాగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు, అంతా బాగానే సంపాదించుతున్నారు, అబ్బో బాగానే నడుస్తుంది, నేను ఎందుకు ఇట్లా ఉంటాం, వేస్ట్ అని అనుకున్నాడంట. అనుకుని తర్వాత అనుకున్నాడు, చీచి నేను ఇలా ఆలోచించడం చాలా తప్పు, ఎందుకంటే ఇలా ఆలోచిస్తే దేవుని బిడ్డలు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానపరిచిన వాడిని అవుతాను. ఎందుకంటే వాళ్ళు దేవుడి కోసం అంత సమర్పించుకుని అంత క్రమశిక్షణగా జీవించి ఎంతోమందికి దీవెనకరంగా ఉన్నారు. సో నేను అలా ఆలోచిస్తే వాళ్ళని అవమానపరిచిన వాడిని అవుతాను. కాబట్టి ఇట్లా కాదు, ఈ దుష్టుల సంగతి ఏంటి అనేది నేను దేవుడి మందిరానికి వెళ్ళి, చర్చ్కి వెళ్ళి ఇక్కడ కూర్చుని దేవుని సన్నిధిలో ధ్యానిస్తాను, అసలు ఏంటి దుష్టుల సంగతి ఏంటి ఆలోచిస్తాను అని అనుకునే వరకు ఆయనకి బాధ కలిగింది దుష్టులను చూసి. అప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ధ్యానించినప్పుడు అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే 16వ వచనం, అయినను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతం అంటే దుష్టుల అంతాన్ని గురించి ధ్యానించే వరకు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది, మైండ్ అంతా గజిబిజిగా ఉంది. 18వ వచనం, అప్పుడు చర్చికి వెళ్ళాను, ధ్యానించాను, అప్పుడు నాకు అర్థమైంది దుష్టుల సంగతి ఏంటి. నిశ్చయంగా నీవు దుష్టుల్ని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బాగా ఉన్నంతకాలం బాగా ఉన్నట్టుగా కనిపిస్తారు దుష్టులు, బాగున్నట్టుగా కనిపిస్తారు. నీతిమంతులేమో ఎప్పుడు కష్టపడుతున్నట్టుగా కష్టాల్లో ఉన్నట్టుగా కనిపిస్తారు. కానీ అసలైన పరిస్థితి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు నీతిమంతులు నిలబడతారు. అంటే కష్టాలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినా సరే నీతిమంతులు నిలబడతారు. వీళ్ళకి సడన్గా ఒకసారి వస్తుంది ఏదో ఒకటి, ఇట్లా పెళ్ళుమని వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒకటి సడన్గా వస్తుంది. కాలు జారి చోటనే నిలిపి ఉన్నామంటే కాలు ఎప్పుడైనా జారిపోతుంది, కాలు జారిపోవటానికి రెడీగా ఉంది అంతే. దేవుడు ఎస్ ఓకే అన్నారంటే వాళ్ళు కాలు జారిపోతుంది, ఇకను లెగో లేకుండా పడిపోతారు, ఇక నాశనానికే వెళ్ళిపోతారు, వాళ్ళు మరణిస్తారు, నరకంలోకి వెళ్ళిపోతారు. సో అది దుష్టుల ఫైనల్ అవుట్పుట్. అంటే చివరిగా దుష్టులకి జరిగేది అది. నీతిమంతులకి ఎప్పుడు ఇబ్బందులు ఉన్నట్టు, కష్టాలు ఉన్నట్టు, ఇరుకు ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ వాళ్ళు నిలబడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు చెట్టులాగా, కాలువ గట్టున నాటబడిన చెట్టులాగా
వాళ్ళు అలా నిలబడతారు, చక్కగా నిలబడతారు. వీళ్ళు దుష్టులు మాత్రం అంత బాగున్నంత కాలం బాగా వరదిల్తున్నట్టుగా అనిపిస్తారు. కాలు జారిపోతుంది, దేవుడు ఎస్ అంటారు, ఇట్లా గాలిని పంపిస్తారు, కొట్టుకుపోయినట్టు వీళ్ళు కొట్టుకుపోతారు, మాయమైపోతారు, అయిపోతారు, అంతే, వాళ్ళ పని ఫినిష్. సో దుష్టులుగా వాళ్ళ మార్గంలో నడవాలా, నీతిమంతులుగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా దేవుని మార్గంలో నడవాలా. చాయిస్. కాకపోతే ఆ చాయిస్ ఇస్తున్నాడు అంటే మనకి ఏది కావాలో ఎన్నుకోమని ఇస్తున్నారు, అట్లాగే సలహా కూడా ఇస్తున్నారు. మీరు నీతిమంతులుగా ఉండి దివారాత్రం వాక్యాన్ని ధ్యానిస్తే యు విల్ బి బ్లెస్డ్, ధన్యులుగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా. లేదు అలా ఉంటారు అనుకుంటే కనుక జరిగేది ఇది అని పర్యవసానాలు హెచ్చరిక ఇస్తున్నారు. సో మనం నీతిమంతులుగా ఉండి దేవుని వాక్యాన్ని బట్టి దివారాత్రులు ఆనందిద్దాం. సో ఇంత మంచి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మొదటి కీర్తన అంటే మొత్తం బైబిల్ని ఒక విధంగా చెప్పాలంటే టూకీగా సమ్మరైజ్డ్గా మొదటి కీర్తన చెప్పేస్తుంది. సో వాక్యం మీద మన జీవితాలు కట్టుకుందాం.